హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తేల్చే పనిలో పడింది నాగ్పూర్ నుంచి వచ్చిన టీం. మరోవైపు ఓటుకు నోటు కేసులో కీలకమైన ఫైల్స్ తగలబడిపోయాయనే ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ డీజీపీ. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు రంగం సిద్ధమయ్యింది. సెంట్రల్ ఫోరెన్సిక్ టీం విచారణ ప్రారంభించింది. నాగ్పూర్కి చెందిన ఫైర్ అకాడమీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి క్రైమ్ సీన్ను అంచనా వేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన సర్వర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నిపుణులు ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ తగలబడిపోయాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. 2015 నాటి ఈ కేసులో ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించినట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన 7 టెక్నికల్ ఎవిడెన్స్ పాక్షికంగా ధ్వంసమవడంతో డేటా రిట్రీవ్ చేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అన్ని పరిశీలించాకే నివేదికలు ఇచ్చామని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో యాక్సిడెంట్ సీన్ను ఎవరూ డిస్టర్బ్ చేయడం లేదని డీజీపీ క్లారిటీ ఇచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని సమాచారం. దీంతో సర్వర్ సహా కంప్యూటర్ల డేటాను బ్యాకప్ చేయడం డిపార్ట్మెంటుకు సవాల్గా మారినట్లు తెలుస్తోంది.